అక్కడ పైన రాసి ఉంటుంది 55 కీర్తనలో, ప్రధాన గాయకునికి తాంతి వాద్యముల మీద పాడదగిన దావీదు రచించిన దైవ ధ్యానం అని ఉంది. హల్లెలూయా. ఈ దైవ ధ్యానములో ఆయనకున్నటువంటి ఆ భయంకరమైనటువంటి స్థితిని ఈరోజు దేవాది దేవుడు మన ముందు ఉంచాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, 4వ వచనం చదివితే, నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయము నాలో పుట్టుచున్నది. ఇప్పుడు నాలో పుట్టుచున్నది అంటే ఏంటి చెప్పాలి? మరణ భయము నాలో పుట్టుచున్నది అంటే ఏంటి అమ్మా? హల్లెలూయా. నేను చచ్చిపోతానేమో, అంతే కదా. వీపీ రేజ్ అయితే కాలు చేతులు అడిపోయి మూతిని వంకరపోయి నా పరిస్థితి ఏమవుతుందో అని ఒక భయం అవుతుందా? బీపీ ఉన్న వాళ్ళకి అలాగా, షుగర్ ఉన్న వాళ్ళకి ఇంకోలాగా రకరకాల భయం మనిషిని పిండి పిప్పి చేస్తుంది అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నా గుండె నాలో వేదన పడుచున్నది. పురిటి నొప్పులు కలిగి బిడ్డను బయటికి తీసినప్పుడు ఎంత వేదన పడుతుందో, తన గుండె తనకు కలిగిన పరిస్థితిని బట్టి, తనకున్న శ్రమను బట్టి, తనలో ఉన్నటువంటి ఆవేదనను బట్టి ఆ గుండె లోపల ఏం చేస్తుందంట? హల్లెలూయా. ఒక పాట ఉంది, గుండె బరువెక్కి పోచున్నది, ప్రాణము సమసిల్లు చున్నది. హల్లెలూయా. గుండె ఏమైపోతుందంట అమ్మా? బరువెక్కిపోచున్నది. ఎందుకు అంటే చెత్త చెదారం మొత్తం నింపుకొని అనేక శ్రమల పాలు, అనేకమైనటువంటి ఇబ్బందులు. అలాగా దేవుని బిడ్డలారా, మనకు కలిగిన భయము ఏమిటి అంటే మనలో పుడుతున్నటువంటి ఆవేదన, లేదంటే శ్రమ, లేదంటే రకరకాల బలహీనతతోటి మనము ఆ యొక్క మనలో ఉన్న గుండె కొట్టుకొని పోచున్నది అనమాట. హల్లెలూయా. అందుకని అక్కడ భయం కలుగుతుందంట. నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయము నాలో పుట్టుచున్నది. ఇంకా అయిపోయా, నేను బతుకనేమో. 2022లో పాస్టర్ అమ్మకి చెప్పాను, పిల్లల జాగ్రత్త. ఏం చెప్పాను? పిల్లలు జాగ్రత్త. హల్లెలూయా. అంటే మరణ మనసులో కొయినట్టుగా, ఇక నా ప్రాణం పోతుంది అన్నట్టుగా, నా పరిస్థితి ఇంక అయిపోయింది, ఇక నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతానేమో. కాబట్టి పిల్లలు మీకు మాటలు రావా? ఆరాధన విడిచిపెట్టిన తర్వాత బయటకు వస్తే తెలుసాలే మీ నోర్లు తెరబెడితే. హల్లెలూయా, హల్లెలూయా. మంచి మాటలు మాట్లాడుతున్నప్పుడు మంచిగా సమాధానం ఇవ్వాలి. ఇక నా పని అయిపోయింది, ఈ సల్లిలో నేను చనిపోతానేమో, ఇక నేను తట్టుకోలేను, నా పని అయిపోయింది అనుకున్నాను. దావీదు కూడా అలాగే అనుకుంటున్నాడు. మరణ భయం కదా ఏం చేస్తుందంట? నాలో పుట్టుచున్నది. కనుక దేవుని బిడ్డలారా, 5వ వచనం కూడా చదవండి. దిగులును వణుకును నాకు కలుగుచున్నది. అమ్మా, మహాభయము నన్ను ముంచి వేసెను. దేవుని బిడ్డలారా, దావీదు మహారాజు, దావీదు అలా భయపడుతూ కదా ఆ వేదనలో దేవుని పాదాలు పట్టుకుంటున్నాడు, దేవుని ఘనపరుస్తూ ఉన్నాడు. కనుక ఈ ఉదయకాలంలో ఈ ఆరాధనలో మనం గమనించాలి. ఈరోజు నీవు ఈ స్థలానికి వచ్చేటప్పుడు, లేదంటే అనేక రోజుల నుంచి ఏదైనా ఒక బలహీనత నేను పీడిస్తుందా, ఏదైనా ఒక సమస్య నేను వేదనకు గురి చేస్తుందా, ఆలోచనకు గురి చేస్తుందా,
నిన్ను పడగొట్టాలన్నటువంటి తలంపులు నీలో పుడుతున్నాయా? అలాంటి ఆలోచన నువ్వు కలిగి ఉంటే దేవుడు అంటాడు, ఆయన ఏదైనా చేయగలడు. హల్లెలూయా, హల్లెలూయా. 2022లో నా పైన అయిపోయింది అనుకుంటే 2025 వరకు కూడా సజీవంగా దేవుడు నిలబెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆరోగ్యకరంగా, ఆరోగ్యవంతునిగా, బలవంతునిగా, శక్తివంతమైన ఆరోగ్యం ఇచ్చి ఆయన ఇంకా నిలబెడుతూ వాడుకుంటూనే ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము ప్రార్థన చేయాలి. ఆ బలహీనతలతో దేవుని ఘనపరచాలి. ఈ సమస్య, ఈ బీపీ ఇచ్చినందుకు నీకు వందనాలు, ఈ రోగం ఇచ్చినందుకు వందనాలు, ఈ థైరాయిడ్ ఇచ్చినందుకు నీకు వందనాలు, ఈ సమస్య నీవు ఇచ్చినందుకు వందనాలు, గర్భఫలము లేకుండా ఈ సమస్య ఇచ్చినందుకు నీకు వందనాలు, అప్పులు ఇచ్చినందుకు నీకు వందనాలు. ప్రతిరోజు నీవు ఇలా స్తుతించగలిగితే దేవుడు అద్భుతంగా త్వరలో కార్యం జరిగించబోతాడు. హల్లెలూయా. అద్భుతమైన కార్యం జరిగిస్తాడు. దాన్ని బట్టి ముఖం వికారం చేసుకొని అయిపోయింది అన్నట్టుగా అందరు చూసి ఈయనకి ఎంత బాధ ఉందో, ఈమెకి ఎంత బాధ ఉందో అనేటట్టుగా మనం నటించొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. నీ బాధల్లో దేవుని గణపరచు, నీ వేదనలో దేవుని గణపరచు. ఒక ఆయన పాట రాశాడు, ఊషయ్య బాగా పడతాడు ఆ పాట. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించేదని. 34వ కీర్తనలో ఉంటుంది ఆ మాట. నేను ఎల్లప్పుడూ, ఆయన ఏ పరిస్థితిలో ఆ పాట రాసింటాడు, ఏ పరిస్థితిలో ఆ స్వరం ఎత్తి ఆ గానము రాసిండొచ్చు. హల్లెలూయా. ఈ పాట కూడా, ఇందాక మనం పాట పాడుకున్నది కూడా ఎంత స్థితిలో ఆ పాట రాసిండొచ్చు. హల్లెలూయా. ఆయనకి ఎన్ని మేలులు జరిగితే, ఎన్ని ఆపాయాల నుండి విడిపిస్తే కదా స్థిరపరచువాడు, ఘనపరచువాడు. పడిపోయిన చోటనే నీవే స్థలములో పడిపోతావో ఆ స్థలంలో నిలబెడతాడు. ఏ స్థలంలో నీకు అవమానం జరిగిందో ఆ స్థలంలో నిన్ను ఘనపరుస్తాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నా గుండె నాలో వేదన పడుచున్నది. అలాంటి స్థితి నీకుంటే దేవుని పాదాలు పెట్టుకో. ఈ బాధ నాకు ఇచ్చినందుకు వందనాలు. నా భార్య నా మాట వింటలేదు, ప్రభువా నీకు వందనాలు. నా భర్త నా మాట వింటలేడు, నీకు వందనాలు. ప్రతిరోజు మనం అలాగా స్తుతించాలి, ఆరాధన చెయ్యాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట చదువుదాం, ముందుకు వెళ్దాం. కీర్తనలు 18:4. అమ్మా, మరణ పాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనుల వరద పొర్లవలే నా మీద పడి బెదిరింపగను, పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఉరులు నన్ను ఆవరింపగను. మరణపు ఉరులు ఆవరింపగను. ఎప్పుడు మొరపెడుతున్నాడండి? ఆయన శ్రమల్లో. మనం శ్రమలు వచ్చినప్పుడు ఏం చేస్తామండి? హల్లెలూయా. మనం శ్రమలు వచ్చినప్పుడు ఏం చేస్తాం? అయ్యా అమ్మా ఏడవడం మొదలు పెడతాము, లేకపోతే పక్క వాళ్ళకి ఫోన్ చేసి గో నాకు ఇలా జరిగింది, ఇది జరిగింది, ఏవో పుట్టు పురాణాలు చెప్పుకుంటూ పోతూనే ఉంటాం అన్నమాట. హల్లెలూయా. కానీ దావీదుకు ఒక పాట నేర్చుకున్నాడు. ఏంటంటే శ్రమ వచ్చినప్పుడు ఆయన ఎదుట ప్రార్థన చేయడం. చదవండి, శ్రమ వచ్చినప్పుడు అంటే ఏం చేశాడంట? ఎవరి దేవునికి? మరి నువ్వే దేవునికి ప్రార్థన చేస్తున్నావు? శ్రమ వచ్చినప్పుడు నీ దేవునికి నీ మోకాలు వంచినప్పుడు దేవుడు నీ ప్రార్థన విని ఆ శ్రమను తప్పించుకునే శక్తిని ఇస్తాడు, లేకపోతే ఆ శ్రమను జయించే శక్తిని ఇస్తాడు. ఏదో ఒక కార్యం ఆయన సరిగ్గా చేయగలడు. హల్లెలూయా. ఏదో కార్యమైన చేయగలడు.
శ్రమలో నువ్వు మొరపెట్టాలి. శ్రమలో ఆయన అంటున్నాడు చూడండి, మరణ పాశములు, మరణపు ఉరులు నన్ను చుట్టుకున్నాయి, ఇక నా పని అయిపోయింది అనుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుడంట, వినండి, దేవుడంట ఎంతవరకు చూస్తాడంటే, రేపో మాపు అయిపోయింది, సమాధికి గుంత దూడాలి అన్నట్టు చూస్తాడంట. ఎప్పుడు, ఎంతవరకు? పాడె కట్టుకొని, తెలుగులో స్వచ్ఛమైన భాషలో లోకములో వాడుతున్న మాట అంటే, వీనికి పాడే సిద్ధమైంది అంటారు. అంటారా అన్నారా? వీనికి పాడే సిద్ధమైంది అంటారు. మన భాషలో మనం చెప్పుకోవాలంటే పెట్టె సిద్ధమైంది అంటారు. అవునా? హల్లెలూయా. ఆ సందర్భములో కూడా దేవుడు అద్భుతం చేయగలడు. లాజరు 4 రోజులైంది సమాధిలో పండుకొని, అద్భుతం చేశాడా? సమాధిలో చనిపోయాడని భూస్థాపం చేశారు, కార్యక్రమాలు అయిపోయాయి. 3వ రోజు పోయి, మనకుండే అలవాటు సమాధి కాడికి పోయి పాలు పోసి కొవ్వొత్తులోలు పెట్టి కదా, పూలదండలు, ఈ అలవాట్లు ఉంటాయి. హల్లెలూయా. ఇది కూడా జరిగిపోయి ఉండొచ్చు 3వ రోజున. మార్తా మరియలు వెళ్ళి ఆ పని చేసి ఉండొచ్చు. కానీ 4వ దినాన, 4 రోజుల తర్వాత ఏం జరిగిందండి? లాజర్ కమాన్ అన్నాడు, అంతే. హల్లెలూయా. సమాధిలో నుండి బయటకు వచ్చాడు. హల్లెలూయా. మరణపు ఉరులు నీ పట్ల ఆయన ప్రణాళిక ఉంటాయి. దేవుడు ఒక వ్యక్తిని ఎందుకు కాపాడుతాడు? దేవుడు ఒక వ్యక్తిని ఎందుకు విడిపిస్తాడు? దేవుడు ఒక వ్యక్తిని ఆ శ్రమల్లో నుంచి తీసుకొస్తాడంటే తెలుసా, ఆయన మహిమార్థమై ఆ వ్యక్తి వాడబడినట్లుగా ఆ భయంకరమైన ఊరిలో నుండి, ఆ మరణపు ఊరిలో నుండి, ఆ మరణపు పాశములో నుండి, ఆ భయంకరమైన వరదలో నుండి దేవుడు విడిపించి నిలబెడతాడు. అయితే మానవుడు ఏం చేస్తాడంటే, తెలివి ఎక్కువై, జ్ఞానం ఎక్కువై ఏం చేస్తాడంటే, విర్రవీగుతూ దేవుడు చేసిన దానికి కృతజ్ఞతగా ఉండకుండా వాడు లోక సంబంధంగా జీవించడం మొదలు పెడతాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇదే స్థలంలో దేవుని బిడ్డలారా, ఎంతోమంది కాళ్ళు చేతులు పడిపోతే కూడా దేవుడు విడిపించి బాగు చేస్తే ఆ దేవుని మహిమపరిచేది పోయి, రాజకీయ నాయకులు దైవతో సమానములని ప్రపంచంలో సాక్ష్యం చెప్పుతూ, రాజకీయ నాయకులే దైవములతో సమానమని సాక్ష్యం పలుకుతూ రాజకీయ నాయకులతో సహవాసం కలిగి జీవిస్తున్నారు. హల్లెలూయా. సౌండ్ పెంచు. హల్లెలూయా. 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 ఒక ఆమె తల గిర 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 తిరిగి కొంగు తిప్పి 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 ఇట్లేసి ఇలా నడుముకు చెక్కి ఇంటికాడ ఉన్నాగా పోయి గేటు పెట్టి, అచ్చంపేటలో ఉన్నాగా గేటు పెట్టి, ఇంకా రారా చూసుకుందామని వచ్చింది ఆమె. హల్లెలూయా. కొంగు తిప్పి 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 వేసి నడుముకేసి ఇలా చెక్కి గేటు పెట్టి ఇంక రా చూసుకుందాం అన్నది. దేవుని బిడ్డలారా, 5 మందిమో 6 మందిమో ఉన్నాం. 2 చేతులు ఆకాశమే ఎత్తి ఈ శ్రమను మేము జయించాలనగానే బొక్కబోర్ల పడి వెళ్ళిపోయింది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఒక వ్యక్తికి విడుదల ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి దేవునికి మహిమకరంగా ఉండాలి. దేవుడు ఒక వ్యక్తిని శ్రమలో నుండి కావచ్చు, వేదనలో నుండి కావచ్చు విడుదల చేసినప్పుడు సాక్షార్థమై జీవించాలి, నమ్మకంగా ఉండాలి అన్నమాట. దావీదు నమ్మకంగా ఉన్నాడు గనుకనే 40 సంవత్సరాలు ఇజ్రాయేలు రాజుగా పరిపాలించాడు. హల్లెలూయా. హల్లెలూయా. మంచిదండి. మార్కు సువార్త 14వ అధ్యాయం. మార్కు సువార్త 14వ అధ్యాయం 33వ వచనం, 34వ వచనం. పేతురును, యాకోబును, యోహానును వెంట పెట్టుకొని పోయి మిగుల విభ్రాంతి నొందుటకును
చింతకాంతుడగుటకును ఆరంభించెను. అప్పుడు ఆయన, నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది, మీరిక్కడ ఉండి మెలకువగా నుండుడని వారితో చెప్పాను. చాలమ్మా. యేసు ప్రభు కూడా సిలువ వేయే సందర్భము సమీపించింది. గెత్సెమనే తోటలోకి శిష్యులను దోలుకొని పోయి వారిని అక్కడ దూరంగా ఉంచి, నా ప్రాణము కదా, నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది, మీరిక్కడ ఉండి మెలకువగా ఉండి ఏం చేయమన్నాడండి? ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయమన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు కూడా శ్రమ వచ్చినప్పుడు శిష్యులను ఇక్కడ వదిలిపెట్టి దూరంగా వెళ్ళి తండ్రితో సంభాషణ చేస్తున్నాడు, తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ చిత్తమైతే ఈ శ్రమను, ఈ గిన్నె నా నుండి తొలగించమంటున్నాడు. ఒకవేళ నీ చిత్తం కాకపోతే వద్దు అని ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, శిష్యులకు ఏం చెప్పాడు ఈయన? నా ప్రాణము మరణమంతగా దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ ఉండి మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నాడు. అంటే శరీర సంబంధంగా ఇప్పుడు యేసు ప్రభు కూడా దుఃఖంలో ఉన్నాడా లేదా చెప్పాలి. అంటే దుఃఖములో ఉండి ఆయన ఏం చేశాడండి? ప్రార్థన చేశాడు. మరి మనకు దుఃఖం వచ్చినప్పుడు మనం ఏ విధంగా స్పందిస్తున్నాం? మనకు వేదన కలిగినప్పుడు తలుపులు వేసుకొని ప్రార్థన చేస్తున్నామా? ఆయనను ఘనపరుస్తున్నామా? హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు మనకిప్పుడు మాదిరి. ఆయన కూడా దేవుని కుమారుడై ఉండి మహిమ నుండి మహిమలోకి వెళ్ళిన దేవుడు గనుక ఆయన మహిమంతా పరలోకములో ఉంచి సాదా సీదా అంటే మనలాగానే వచ్చి ఆయన శ్రమపడ్డాడు, కొట్టబడ్డాడు, గుద్దబడ్డాడు, ఇబ్బందులు పడ్డాడు, కన్నీరు గార్చాడు. సమాధి దగ్గర పోయి, లాజరు సమాధి దగ్గర పోయి కన్నీళ్లు గార్చాడని రాయబడి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ దినము నా దేవుని బిడ్డలారా, నువ్వు ఏ విషయంలో బలహీనుడవుతున్నావో, ఏ విషయంలో బలహీనుడవుతున్నావో నిన్ను నీవు జ్ఞాపకం చేసుకొని, ప్రభా నాకు సహాయం చేయమని, ఈ శ్రమ నుండి నన్ను విడిపించమని దేవుని అడిగితే దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే దేవుని బిడ్డలారా, 69వ కీర్తన 20వ వచనం. 69వ కీర్తన 20వ వచనం. మనం నిందకు నా హృదయము బద్దలాయెను, నేను బహుగా కృషించి ఉన్నాను, కరుణించు వారి కొరకు కనిపెట్టుకొంటిని గాని ఎవరునూ లేకపోయిరి, ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకొంటిని గాని ఎవరునూ కానరారైరి. హల్లెలూయా. నిందకు నా హృదయం ఏమైంది? బద్దలాయెను. కొన్ని నిందలు వచ్చినప్పుడు కొందరు సాక్ష్యం చెప్తుంటారు, అయ్యో నన్ను ఇలా నిందించారు, నన్ను ఇలా అవమానించారు. ఈ నిందలో ఏ ఒక్కరైనా నన్ను కరుణిస్తారేమో అని చూశాను, నన్ను ఆదరిస్తారేమో అని చూశాను, నన్ను బలపరుస్తారేమో అని చూశాను, కానీ ఎవరు కానరారైరి అని రాయబడ్డది అన్నమాట. హల్లెలూయా. అలాంటి పరిస్థితిలో ఈ దావీదు అలాంటి పరిస్థితిలో ఉన్నాడు. ఇలాంటి పరిస్థితి
ఒకవేళ ఇంతకు ముందే కావచ్చు, ఇప్పుడు కూడా నీకు కూడా కలిగి ఉండొచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. నిందకు నా హృదయము బద్దలాయను, నేను బహుగా కుసించి ఉన్నాను, కరుణించు వారి కొరకు నేను కనిపెట్టుకొని ఉంటిని కానీ ఎవ్వరూ కానరాకపోయిరి. హల్లెలూయా. కొన్నిసార్లు అలాంటి పరిస్థితి వస్తుంది మనకు. నాకైతే ఎన్నోసార్లు వచ్చింది, ఇప్పుడు కూడా అది ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఒకవేళ మనం అనుకుంటాం, కానీ కొంతమంది ఏమని సాక్ష్యం చెప్తారంటే, నాకు ఎవరు లేరు. ఎవరు? పిల్లలు ఉంటారు, భర్త ఉంటాడు, భార్య ఉంటుంది, తల్లిదండ్రులు ఉంటారు, సంఘం ఉంటుంది. అందరూనా ఏం చెప్తారు? నాకెవరు లేరు. అందరికంటే మించినోడు ఒక ఆయన ఉన్నాడా లేదా? హల్లెలూయా. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. హల్లెలూయా. ఆయన మనతో ఉన్నాడుగా. ఆయన మనతో ఉంటే మనకంతే, ఎవడు లేకపోతే మనకేంటి? హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఎవరునూ లేకపోయింది, ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకుంటుంది కానీ ఎవరున్నా నాకు లేరు. హల్లెలూయా. కొన్నిసార్లు అలాంటి బాధలు వస్తాయి. భక్తుడు రాశాడు కదా, ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఎదురు చూస్తున్నాను కానీ ఎవరు కానరావట్లేదు. ఓదార్చేవారు, ప్రేమ కరువైపోయింది, ప్రేమ లేదు, ప్రేమ చల్లారిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎటు చూసినా ప్రేమ కరువైపోయిందంట ఈ అంత్య దినాలలో. కనుక దేవుని బిడ్డలారా, మనం కరుణించే వారిగా ఉండాలి, ఓదార్చే వారిగా ఉండాలి. నువ్వు ఒకరిని ఓదారిస్తే నిన్ను దేవుడు ఓదారుస్తాడు. నువ్వు ఒకరిని కరుణిస్తే నిన్ను దేవుడు కరుణిస్తాడు. హల్లెలూయా. నువ్వేది చేయకుండా అందరు నా చుట్టూ తిరగాలి కానీ నేను ఎవరి చుట్టూ తిరగకూడదు అని ఉంటారు కొందరైతే. అందరూ నా ఇంటికి రావాలి కానీ నేను మాత్రం, హల్లెలూయా. మళ్ళీ ఏమంటారు తెలుసా, సంఘస్థులు అస్సలు రాలే మా ఇంటికి. ఏమంటారా? సంఘస్థులు మా ఇంటికి రాలే. హల్లెలూయా. కానీ ఈ దేవుని బిడ్డలారా, మనము కరుణించాలి, ఆదరించాలి, బలపరచాలి. వాటన్నిటికి తోడు ఆయన మనల్ని బలపరిచే దేవుడు. హల్లెలూయా. ఆయన మనల్ని కరుణిస్తాడు. మనం చెయ్యాలి, మనం ప్రారంభం చేయాలి, ఆయన అద్భుతం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 12:27 చదువు. తొందర ముందుకు వెళ్దాం. ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది, నేనేమందును, తండ్రి ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము, అయినను ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చి తిని అంటున్నాడు. యేసు ప్రభు శ్రమ పడుతున్నాడు, యేసు ప్రభు కలవరపడుచున్నాడు కదా. ఆ సిలువ యాగం చేయడానికి, ఆ సిలువలో ప్రాణం పెట్టడానికి తన హృదయంలో కలవరం ప్రారంభమైంది కదా. అలాగే ఉందా? హల్లెలూయా. నా ప్రాణము కలవరపడుచున్నది, నేనేమందును. ఏం చేయాలి ఇప్పుడు? ఆడ కామ పెట్టాడు కదమ్మా. ఏం చేయాలి ఇప్పుడు? ఎంత వేదన ఉండొచ్చు. అది ఊహించుకుంటేనే కదా, అది ఊహించుకుంటేనే మనము తట్టుకోలేనటువంటి పరిస్థితి అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. అది ఊహించుకుంటేనే మనము తట్టుకోలేనటువంటి పరిస్థితి అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా.
సిలువలో వేలాడిన నీ రూపము చూడలేనయా, ఆ సిలువలో నా యేసయ్యా. పెళ్ళికొచ్చిరా? పెళ్ళికొచ్చిందా? హల్లెలూయా. ఏం తెచ్చి పెళ్ళికొచ్చిరా లేకపోతే సమర్థ పండుగకు వచ్చారా? హల్లెలూయా. సిలువలో వేలాడిన నీరు, ఆ సిలువలో నా యేసయ్యా, ఆ గాయాలను చూడలేనయా, నా పాపములే నా దోషములే, నా పాపములే నా దోషములే సిలువలో వేలాడదీసెనే, సిలువలో వేలాడదీసెనే. భుజము పైన సిలువ బరువు మోస్తుంటే నీ ముఖమంత రక్తపు దారలే, భుజము పైన సిలువ బరువు మోస్తుంటే రక్తపు దారలే, అడుగు వేయక అలసిన నిన్ను, అడుగు వేయక అలసిన నిన్ను చూడలేనయా నా చిన్ని గుండెతో, చూడలేనయా నా చిన్ని గుండెతో, సిలువలో వేలాడిన రూపం చూడలేనయా, ఆ సిలువలో నా యేసయ్యా, ఆ గాయాలను చూడలేనయా. హల్లెలూయా. ఆ భుజము పైన సిలువ పరువు మోస్తుంటే, హల్లెలూయా, యేసు ప్రభుల వారు దేవుని బిడ్డలారా దాన్ని చూసి ఆ ముందే చూస్తూ శ్రమ కలవరపడుతూ ఆయన ప్రార్థన చేస్తున్నాడు తండ్రికి. హల్లెలూయా. మనకు మాదిరి ఉంచాడు అంటే మనకు కూడా శ్రమ వచ్చిన, వేదన వచ్చిన, నిందె వచ్చిన, అవమానం వచ్చిన ఆయన సన్నిధికి వచ్చి మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఆయన సన్నిధిలో ఉండి మనం ప్రార్థన చేసినప్పుడు దేవాది దేవుడు అద్భుతమైన కార్యం జరిగిస్తాడు. హల్లెలూయా. మనందరి కొరకు ఆయన రక్తం కార్చాడు, మనందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. కనుక ప్రాణం పోవునంతగా మనం భయపడాల్సిన అవసరము లేదు అన్నమాట. హల్లెలూయా. ఆయన కలవరపడ్డాడు, ఆయన శ్రమ పడ్డాడు, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. కానీ నీకు నాకు ఆ ధైర్యాన్ని ఇచ్చాడు, మరణము జయించేటటువంటి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మృతులు సైతము లేపగలిగిన దేవుడు ఆ ధైర్యమును, ఆ శక్తిని, ఆ బలాన్ని మనకిచ్చాడు దేవుడు. కనుక శ్రమలో, నిందల్లో, అవమానాలు వస్తాయి మనందరికీ. ఎందుకంటే మనం సరిగ్గా ఉండం, మనం సరిగ్గా జీవించం. ఏదో సందర్భంలో పడిపోతూ లేస్తూ పడిపోతూ ఇజ్రాయెల్ ప్రజలు పడిపోయినట్టు లేచినట్టుగా పడిపోయినప్పుడల్లా శ్రమనే, అబద్ధమాడినప్పుడల్లా శ్రమనే. ఇబ్బంది కొలిమిలో నుండి తీసుకొస్తాడు ఆయన, శుద్ధ సువర్ణంగా మార్చేంత వరకు నేను ఇబ్బంది కొలిమిలో నుండి తీసుకొస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక పౌలు భక్తుడు కూడా అంటాడు, 2 కొరింథీ 1:8 పౌలు భక్తుడు కూడా ఏమంటాడంటే, దేవుని బిడ్డలారా, సహోదరులారా, ఆసియాలో మాకు తటసించిన శ్రమను గురించి మీకు తెలియకుండుట మాకు ఇష్టము లేదు. అదేనగా మేము బ్రతుకుదుమను నమ్మకము లేక ఉండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కుంగిపోతిమి అంటాడు. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి
సేవకునికి కానీ విశ్వాసికి కానీ ఎవరికైనా శ్రమ ఖచ్చితంగా వస్తుంది, శోధన ఖచ్చితంగా వస్తుంది. హల్లెలూయా. 10వ వచనంలో అంటాడు ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మను తప్పించను, ఇక ముందుకును తప్పించును, మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయము చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మును తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాము. హల్లెలూయా. మీ ప్రార్థన వలన, మీరు చేసిన విజ్ఞాపన వలన దేవుడు మమ్మల్ని తప్పించాడు, ఇక కూడా ముందు తప్పిస్తాడు. మా కొరకు మీరు ప్రార్థన చెయ్యండి అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఈరోజు దేశంలో భయంకరమైనటువంటి ఆటంకం ఉంది అన్నమాట. భయంకరమైన వ్యతిరేకత ఉంది, భయంకరమైనటువంటి పరిస్థితి ఉంది. వాటన్నిటిని జయించాలంటే సంఘము మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. సార్వత్రిక సంఘంలో శ్రమలు స్టార్ట్ అయినాయి, ఇబ్బందులు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు గాలిలో తూర్పాలు పడుతూ ఉన్నారు. అందులో నిలబడే గింజలేవో, గాలికి కొట్టుకుపోయే గింజలేవో బయటకు వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, పౌలు భక్తుడు అంటున్నాడు, మాకు కూడా శ్రమలు ఉన్నాయి, మాకు కూడా ఇంకా ఈ మరణం నుండి మేము తప్పించుకుంటామన్న నమ్మకం మాకు లేకున్నదని చెప్తున్నాడు. కానీ దేవుడు మమ్మల్ని తప్పించాడు కనుక ఇంకా ముందు కూడా తప్పిస్తాడు. సేవకుని కొరకు నువ్వు ప్రార్థన చేయమని పౌలు భక్తుడు చెప్తున్నాడు. హల్లెలూయా. శ్రమలు అనేది ఖచ్చితంగా వస్తాయి. శ్రమలు, ఆటంకాలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క శ్రమ ఉంటుంది. హల్లెలూయా. ప్రతి ఇంటికి శ్రమ, ప్రతి ఇంటికి నింద, ప్రతి ఇంటికి అవమానం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక మాట చదివి మనం ముందుకు వెళ్దాం. ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను. యేసుక్రీస్తు శరీరమందు ఉన్నప్పుడు, ఈ లోకములో జీవించినప్పుడు, ఆయన శరీరధారి ఉన్న దినములలో దేవుని బిడ్డలారా కన్నీళ్లతో చేశాడంట ప్రార్థన. తాను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను, యాచనలను చేశాడంట. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువే అంతగా ప్రార్థన చేస్తే, అంత కష్టం వస్తే, ఈరోజు దేవుని బిడ్డలారా మరి ఆ కష్టం వస్తే, ఆ ఇబ్బంది వస్తే, ఆ నష్టం వస్తే మనం ఎంత ప్రార్థన చేయాలి. హల్లెలూయా. కాబట్టి ఒక్కొక్కసారి సాక్ష్యం చెప్తుంటాడు. మొన్న కూడా ఒక సాక్ష్యం చెప్పాడు. ఏంది, హాస్పిటల్లో వాళ్ళమ్మ మంచం కాడ ఉండి ఏం చేశాడంట, ప్రార్థన చేశాడంట. మనం ఇంట్లో ఉంటేనే తలుపులు పెట్టుకుంటాం, మరి హాస్పిటల్లో వేల మంది ఉంటారు. మరి అక్కడ ఉండి ప్రార్థన చేస్తుంటే దేవుని బిడ్డ, ఆ ప్రార్థన చేసే ఆత్మ కూడా ధైర్యం కలిగిన ఆత్మ కావాలి మనకి. ఆ రోషం కలిగిన ఆత్మ లేకపోతే తలుపులు మూయబడతాయి, తలుపులు తెరవబడవు. హల్లెలూయా. లోపల మండాలి, లోపల మండపోతే ఇంక నువ్వు అంతే సచ్చిన చిత్తులోనే ఉంటావు. లోపల మండితే నువ్వు ఎక్కడ భయపడవు. కనుక ఆయన ఎలా ప్రార్థన చేశాడంట, ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున. నువ్వెంత ప్రార్థన చేసినా నువ్వు భయభక్తులు కలిగి లేకపోతే నీ ప్రార్థన చెప్పండి చేరబడదు. అక్కడ యేసు ప్రభు మాట వింటున్నాం మనం, నీ మాట నా మాట కాదు. యేసు ప్రభు చేసిన ప్రార్థన, ఆయనకు భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన ప్రార్థన అంగీకరింపబడదంట. మరి శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ రక్షింపగలవాని ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున
అది మనము భయభక్తులు కలిగి ఉంటేనే మన ప్రార్థనకు జవాబు వస్తుంది, మన ప్రార్థనకు ఏమండి అంగీకరించబడుతుంది మన ప్రార్థన. హల్లెలూయా. భయభక్తులు లేని ప్రార్థన ఎంత చేసినా వ్యర్థమే. హల్లెలూయా. యేసు ప్రభు మనకు నేర్పిస్తున్న మాట ఇది. ఆయన చేశాడు, దేవుడికి ఆయన భయభక్తులు కలిగి ఉన్నాడు, ఆయన ప్రార్థన అంగీకరించబడ్డది. నీవు భయభక్తులు కలిగి ప్రార్థన చేయి, నువ్వు భయభక్తులు కలిగి జీవించు, నీ ప్రార్థన దేవుడికి వినపడుతుంది. భయభక్తులు లేకుండా మైకులు పెట్టి గలమెత్తి పాటలు పాడిన ఏమండి ప్రార్థన చేసిన నీ ప్రార్థన అంగీకరించబడదు. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దామండి, ఇంకొక విషయం చూద్దాము. 55వ కీర్తనలో ఒక విషయం చూద్దాం. 6వ వచనం, గువ్వ ఆహా గువ్వ వలె నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నందును. ఆ శ్రమకు తట్టుకోలేక, ఆ ఇబ్బందికి తట్టుకోలేక భక్తుడు అంటున్నాడు, వీళ్ళ మధ్యలో ఉండకంటే అసలు నాకు రెక్కలు ఉంటే ఎక్కడికో ఎగిరిపోయి ప్రశాంతమైన వాతావరణం ఉందో అనుకుంటున్నాడు. కొంతమంది కుటుంబంలో నేను ఆ మధ్యలో అంటే 2016లో వాళ్ళ తల్లిదండ్రులు శ్రమ పెట్టారంట. గింతుంది పిల్ల, ఆ పిల్లకు వచ్చిన ఆలోచన చూడు, నాకే గనక కొంచెం తెలివి ఉంటే పోయి పోలీస్ స్టేషన్లో పెట్టి మా అమ్మ మా నాయనను భయంకరంగా కొట్టిత్తు, నాకే గనక నేనే గనక వాళ్ళలాగా బలం కలిగి ఉంటే ఇరగదీతు అనుకుంటారు. హల్లెలూయా. నాకు గువ్వ వల్లే రెక్కలుంటే ఏడికి ఎగిరిపోదాం అనుకుంటున్నాడు ఆయన. ఆహా గువ్వ వలె నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉంది. దేవుడు అనుమతించినప్పుడు నువ్వు ఎక్కడ పోయినా శ్రమ తప్పదు. దేవుడు అనుమతిస్తే శ్రమ నువ్వు ఎక్కడికి పోయినా తప్పదు, తప్పించుకోలేవు. మనం తప్పించుకోలేము. మనం అనుకుంటాం ఆ స్థలం కాడికి పోయినట్టే పోకపోయినట్టే బాగుండేదేమో, అసలు వీడిని కట్టుకోకపోయినట్టే నాకు ఈ శ్రమ రాకపోనేమో, అసలు దీన్ని చేసుకోకపోతే నాకు ఈ శ్రమ రాకపోనేమో. ఈ రకరకాల ఆలోచన కలుగుతాయి. ఆ కింది వచ్చిన చదువు, త్వరపడి దూరంగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యములో నివసించుయుందునే అనుకొంటిని అంటున్నాడు. నేను ఆ దర్శనంలో చూస్తే, దేవుని బిడ్డలారా, ఆ కళలో చూస్తే భయంకరమైన గాలి, భయంకరమైన పెనుగాలి. అది మనం తప్పించుకోలేము, కానీ దానిలో దేవుడు మనకు జయమిస్తాడు. హల్లెలూయా. మనం ఎంత దూరం పారిపోయినా ఇంకో సమస్య వస్తుంది. నేను ఆ మధ్యలో ఒక ఆయన గురించి ఊకే బాధపడేవాడిని. 2013 సంవత్సరంలో ఊకే బాధపడుతున్నా. సుండిపేటలో ఒక మీటింగ్ ఉంటే పోయినా. ఆ రాత్రి మాకు లేట్ అయింది, అన్నే దోమల పెంటలోనే పండుకున్నా, ఒక్కనే పోయినా. అయితే పొద్దుగాల నేను ఆశీర్వాదం అయ్య గారు, దోమలపెంట అయ్య గారు ఆ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు, సార్ ఈ వ్యక్తితోటి నాకు పరిశాన్ ఉంది సార్. అప్పుడు మనకి ఇంత అనుభవం లేదు కదా, అసలు ఆ వ్యక్తిని తప్పించుకుంటే బాగుండు, హాయిగా సంతోషంగా ఉండవచ్చు కదా అని అనిపించింది అని అన్న ఆయనతోటి, అయ్యగారితో అన్న. అయ్యగారు ఏమన్నాడు, ఆ వ్యక్తి పోతే వానికంటే ఇంకా పొడిచేటోడు ఇంకోడు వస్తారని ఆయన అన్నాడు. హల్లెలూయా. ఆ వ్యక్తి పోతే
ఆ వ్యక్తి కంటే ఇంకా ఎక్కువ పొడిచేటోడు వస్తాడు. ఈ వ్యక్తిని జయించడానికి ఓపిక కలిగి ఉండు అన్నాడు. హల్లెలూయా. ఒక వ్యక్తిని జయించాలంటే మనలో ఏం కావాలి? ప్రార్థన కావాలి, ఓపిక కావాలి, ఓపిక కావాలి. హల్లెలూయా. కాబట్టి ఎంత దూరం తప్పించుకోవాలన్నా తప్పించుకోలేము. ఆ శ్రమలో దేవుని మహింపరుస్తూ యేసు ప్రభు కూడా ప్రార్థనలు యాచనలు చేసినట్లుగా మనం చేస్తే ఆ నిందలు కావచ్చు, అనారోగ్య పరిస్థితి కావచ్చు, ఏదైనా కావచ్చు, వాటన్నిటి నుండి తప్పించుకుంటాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ చూసినా ప్రేమ లేదు, ఎక్కడ చూసినా ఓదార్పు లేదు, ఎక్కడ చూసినా నిందలే, అవమానాలే అని భక్తులు ఏడుస్తూ ఉన్నారు. అయితే రెక్కలుంటే ఇంకో దిక్కుపోయి సంతోషంగా ఉందనేమో, హ్యాపీగా ఉందనేమో కదా. నిన్ను కట్టుకోకుండా వేరేని కట్టుకుని ఉంటే ఎంత హ్యాపీగా జీవించుదునో. వీనికంటే ముదురోడు దొరుకుతాడు అప్పుడు. హల్లెలూయా. చాలామంది అనుకుంటాం, నేను కూడా నేను పెళ్ళి అయినంత వరకు నేనేమనుకున్నా అంటే నా భార్య బాగానే ఉంది అనుకున్నా. పెళ్ళి అయినాక అనిపించింది ఇంత కరెక్ట్ ఆయన ఎట్లా చేసుకున్నా అబ్బా అనిపించింది. హల్లెలూయా, హల్లెలూయా. చాలా అందంగా కర్రెగా ఉన్న అందంగా గుణవతి అయిన భార్య నాకు దేవుడిచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం అనుకుంటాం ఈ శాడిస్టులను తప్పించుకుంటే బాగుండు, ఈ శాడిస్టురాలను తప్పించుకుంటే బాగుండు అనుకుంటాం. కానీ మనం అనుకుంటే దేవుడు ఏం చేశాడు తెలుసా? దానికంటే ఇంకా ఎక్కువ శాడిస్టు దేవుడు మనకు ఇస్తుంటాడు. ఆ శాడిస్ట్ వ్యక్తిని మనం దేంతో జయించాలంటే ప్రేమతో జయించాలి. మీకు నేను కలలో చెప్పాను, ఆ వ్యక్తి గల్లబడితే నేనేం చేశానండి? ఏం చేశాను? రియల్గా దేవుడు అసలు అద్భుతంగా చూపించాడు నాకు. ఆ వ్యక్తి గల్లబట్టుకొని నన్ను ఇట్లా లేపుతున్నాడు, ఈ 2 చేతులతో ఇలా అత్తుకున్నాను. హల్లెలూయా. మనము దేనైనా జయించాలంటే ప్రేమతోనే మనము జయించగలుగుతాం. హల్లెలూయా. మాటలతో మనం ఏమీ జయించలేము. హల్లెలూయా. దావీదు కూడా ప్రార్థన చేస్తున్నాడు, పారిపోతే బాగుంటుంది, ఈ శ్రమ ఎందుకు, ఇలాగెందుకు, అలాగెందుకు, కొన్నిసార్లు నా జీవితంలో అలాంటివి ఎన్నో వస్తాయి, ఎందుకు ఇలాగా, ఏంటి పరిస్థితి అని రకరకాల ఆలోచనలు మనకు మెదులుతాయి. కానీ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నిన్ను నన్ను బలపరిచే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2 నుంచి చదువమ్మా. యాకోబు పత్రిక. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలు పడునప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. ఏంటంటే అది శ్రమనంట మహా ఆనందమని ఎంచుకోవాలంట. ఒకసారి నీకు కలిగిన శ్రమ అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇది మహా ఆనందమే, ఇది నాకు కలిగినది సంతోషమే అన్న వాళ్ళు చెయ్యొద్దండి. పటేలమ్మ ఒక్కటి ఎత్తింది, ఊషే ఒకటి, సత్యం ఒకటి, అంటే వాళ్ళు ఎత్తినందుకు మీరు ఎత్తుతున్నారనమాట. హల్లెలూయా, హల్లెలూయా. సో మళ్ళా చదువుతాను చూడండి. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని. ఎవరికైనా ఆనందం వస్తుందా అమ్మా? చెప్పండి. కానీ ఆనందమని ఎంచుకోవాలంట. హల్లెలూయా, హల్లెలూయా.
మహా ఆనందమని ఎంచుకోవాలి. ఒక కుటుంబానికి దేవుని బిడ్డలారా ఏదో ఒక అద్భుతం చేయాలి దేవుడు అని వారం వెళ్ళి ప్రార్థన చేసేది అనమాట. మాకు దేవుడు రేపు వారింటికి వెళ్తామనగానే మాకు ఇక్కడనే దేవుడు చూపించాడు, మీకు ఈరోజు అవమానం జరుగుతుంది అన్నాడు. ఆ ఇంటికి వెళ్తే మీకు అవమానము జరుగుతుంది అన్నాడు. ప్రతి వారంలో ఒకరోజు పోయేవాళ్ళం. కానీ దేవుడు నిజంగా ఎలా చెప్పాడో ప్రార్థన అయిపోయింది. అంత అయిపోయినాక ఇక అవమానం స్టార్ట్ అయింది. భోజనం పెట్టారు, తిన్న తర్వాత అవమానం జరిగింది అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా ఆ అవమానం అంట ఎలాగ ఎంచుకోవాలంట? మహా ఆనందంగా ఎంచుకున్నప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మహా ఆనందమని ఎంచుకొనుడి. మనకు కొంతమంది అంటే తట్టుకోలేము అన్నమాట. ఇంకోటి ఏంటంటే బయట వాళ్ళు ఉమ్మించిన పడతాం, కానీ ఇంట్లో లేమన్నా అంటే అసలు పడతామా? ఇంట్లో భార్య భర్తనన్నా, భార్య భర్తనన్నా, భర్త భార్యనన్నా, తల్లిదండ్రులు పిల్లలన్నా, పిల్లలు తల్లిదండ్రులన్నా, వీడు ఎంత తోడండి, ఏలంత తోడు, వీడు నన్ను అంటాడా? అసలు తట్టుకోలేము. అదే బయటోళ్ళు ఏమన్నా తట్టుకుంటాం. కానీ దేవుని బిడ్డలారా మహా ఆనందమని ఎంచుకొనుడి. 4వ వచనం చదవండి. మీరు సంపూర్ణులను అనులాగులను ఏ విషయములోనైనను కొదవలేని వారుని యుండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగనింపనీయుడి అంటున్నాడు. ఓర్పును తన క్రియను కొనసాగనింపనీయుడి. హల్లెలూయా. నీలో ఓపిక. కొందరికి కోడళ్ళకు ఓపిక ఉండదు, అత్తలకు ఓపిక ఉండదు, మామలకు ఓపిక ఉండదు, భర్తలకు ఓపిక ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. ఓపిక అంటే చాలా కార్యాలు జరిగిస్తుందంట, చాలా అద్భుతాలు జరిగిస్తుందంట. హల్లెలూయా. నీ ఓపిక కదా దేవుడు అద్భుతమైన కార్యం జరిగిస్తాడు. హల్లెలూయా. కనుక నీ ఓపికను తన క్రియను కొనసాగింపనీయుడి, దాన్ని జరగనించండి. కాబట్టి ఓపిక కొనసాగించబడాలి. దాని క్రియను కొనసాగించాలంటే మనం మౌనమైపోవాలి. ఓపిక అంటే మౌనమే, సైలెంట్గా ఉండాలి. ఎవరన్నా ఏదైనా అనుకొని నిన్ను ముట్టువాడు కదా. సౌలా ఎందుకు నన్ను హింసిస్తున్నావు అని ఎవరు అడిగారు? యేసుప్రభు అడిగాడు. అసలు సౌలు ఏమైనా యేసుప్రభుని హింసించాడా? చెప్పండి. యేసుప్రభు నమ్ముకున్న వారిని హింసించాడు. నిన్న ఒక బ్రదర్ నన్ను ఒక కూడికలో అంటే రిసెప్షన్లో మేము భోజనాలు చేస్తుంటే సేవకులు అందరూ మాట్లాడుతున్నప్పుడు ఒక ఆయన సంఘ పెద్ద బాగా బయట తిరుగుతున్న వ్యక్తి సేవకులు బలహీనులు అయ్యారు అన్నాడు. సేవకులు ఎప్పుడు బలహీనులు కారన్నా, సేవకులు ఎప్పుడు బలహీనులు అవుతారంటే సంఘము హింసించినప్పుడు బలహీనులు అవుతారు. సంఘం ఎట్లా హింసిస్తుందంటే లేనిపోని మాటలతో, లేనిపోని అవసరం లేని విషయంలోకి లాగి ఇబ్బంది పెట్టడం. అలాగే పెద్ద పెద్ద నాయకులు ఉంటారు చూడు, వారి వల్ల ఈ 2 ఆలోచనలు తట్టుకోలేక అయ్యో ఎందుకు ఇలానే బలహీనులు అవుతారే కానీ సేవకుడు తానంతట తాను బలహీనుడు కాడు అని చెప్పారు. హల్లెలూయా. సేవకుడు అనారోగ్యానికి పాలు కావడానికైనా, సేవకుడు ఇబ్బందులు పాలు కావడానికైనా, సేవకుడు ఆ యొక్క స్థితికి దిగజారిపోవాలన్నా
సంఘమే కారణమవుతుంది, పెద్దలు కారణమవుతారని చెప్పి ఆయన నాలుకలో పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము దేవుని బిడ్డలారా ఓపికను కొనసాగించనియాలంటే, ఓపిక తన క్రియను కొనసాగింపనియాలంటే మనం మౌనంగా ఉండాలి. దేవుడు తన కార్యంతోనూ జరిగించుకుంటూ వెళ్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చివరి మాట చూసుకొని మనం ముగించుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనం. 4:6-7 వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక. దేనిని గూర్చియు చింతపడకుడి. అమ్మా మంచిగా చదువు నాన్న. దేనిని గూర్చియు చింతపడకుడి గాని అని ఉంది. చింతి లేదు, ఉందా? చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేతనే కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి అంటున్నాడు. హల్లెలూయా. ఏం చేయాలంట? దేనిని గూర్చి చింతపడకుడి. ఏం చేయాలా, ఏం తినాలా? కొంతమందికి ఇవే ఉంటాయి. అలాగే రకరకాల ఆలోచనలు. అయ్యో నా పిల్లలు ఎలా చదువుతారు, నా బిడ్డలు ఎలా, నా పిల్లల పరిస్థితి ఏంది, నా కథ ఏంది, నా ఆలోచన ఏంది. హల్లెలూయా. రకరకాల ప్రతి ఒక్కరికి అయ్యో ఇప్పుడు ఈ అప్పులు ఉన్నాయి, ఎలా తీర్చగలను, రకరకాల చింత, రకరకాల ఆలోచనలు ఉంటాయి. కానీ ఏమంటున్నాడు అక్కడ? దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. దేవునికి చెప్పు. దావీదు చెప్తున్నాడు, శ్రమలు నా గుండె కరిగిపోవచ్చున్నది, మరణపు ఉరులు నన్ను చుట్టుకొని ఉన్నాయి. కనుక ఇక్కడ భక్తుడు ఫిలిప్ చెప్తున్నాడు, దేవుని సేవకుడు సంఘానికి చెప్తున్నాడు, మీరు దేని గురించి చింత చేయకండి. ఏ సందర్భంలో అది జరుగుతుంది. అయితే మీరు కృతజ్ఞత పూర్వకంగా నీ కుటుంబాన్ని బట్టి, నీ వ్యాపారాన్ని బట్టి, నీ చేతి పనిని బట్టి, నీ వ్యవసాయాన్ని బట్టి, నీవు చేస్తున్న ఉద్యోగాన్ని బట్టి నీవు కృతజ్ఞత పూర్వకంగా నువ్వు దేవునికి తెలియచేయాలి. హల్లెలూయా. 7వ వచనం చదువు. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. హల్లెలూయా. మీ హృదయమునకును మీ తలంపులకును అవి కావలి ఉంటాయి. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మన హృదయములకు అవి కావలి ఉంటాయి. హల్లెలూయా. కాబట్టి అక్కడ తొందరపడకుండా, ఎక్కడ బలహీనులం కాకుండా, ఎక్కడ బలహీనురాళ్ళు కాకుండా దేవుని వైపు చూద్దాం. నీ భారం ఆయన మీదవి, నీ చింత యావత్తు ఆయన మీదవి. దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నా గుండె నాలో వేదన పడుచున్నది, నా గుండె నాలో కరిగిపోవచ్చున్నది, మరణ భయము నాలో పుట్టుచున్నది, అయిపోయింది నా పరిస్థితి అంటున్నాడు. పౌలు అంటున్నాడు ముగింపు, దేని గురించి చింత చేయకండి, నీ భారం ఆయన మీద వేయి. దేవుడు అంటే మన గురించి ఆలోచిస్తాడంట. దేవుడు మన గురించి ఆలోచిస్తాడంట. పేతురు చెప్తాడు, ఆయన మీ గురించి చింతించుచున్నాడు. చింత అంటే ఆలోచనేనా? చింత అంటే. హల్లెలూయా. యేసు ప్రభు నీ గురించి చింతిస్తున్నాడంట. ఆ అడిగి వేయకపోతే బాగుండే కదా, అలా చేయకపోతే బాగుండే కదా, ఇలాగుంటే బాగుంటుండే కదా అని దేవుడు చింతిస్తాడంట. హల్లెలూయా. కాబట్టి మనల్ని మనము ఈ దినాన ఒకవేళ నీకు ఇలాంటి బాధలు,
ఇలాంటి సమస్యలు, ఇలాంటి వేదనలు ఉంటే అది నువ్వు మహా ఆనందంగా ఎంచుకొని ప్రభుని మహిమపరచు. దేవుడు ఆశీర్వాదకరంగా నిలబెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అవి మహా ఆనందంగా ఎప్పుడైతే ఎంచుకుంటామో దేవుడు అద్భుతం చేస్తాడు. మన చింత యావత్తు ఆయన మీద వేయాలి. సమస్తకు మించిన జ్ఞానము, సమాధానం యేసుక్రీస్తు వలన మనకు తలంపులకు అలాగే హృదయమునకు అది కావలి ఉండి ఎక్కడ పడిపోకుండా నడిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ పొందుకున్న వాళ్ళం ఎలాగుంటామంటే సమాధానంగా ఉంటాం. ఆత్మ పొందుకున్న వాళ్ళం ఎలాగుంటామంటే ఆ హృదయంలో కలవరం రానియదు. పరిశుద్ధాత్మలో భాషలో నువ్వు ఉన్నావంటే దేవుని బిడ్డలారా, ఇది రియల్గా మీరు గమనించండి. పరిశుద్ధాత్మ అనుభవం వేరు, వెలుగుదూత అనుభవం వేరు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అనుభవం ఏం చేస్తుందంటే సమస్తముకు మించిన జ్ఞానము, సమాధానము దేవుని వలన, యేసుక్రీస్తు వలన మనకు కావలి ఉండి ఎక్కడ పడిపోకుండా కుడి ఎడమకు తొలగకుండా నడిపిస్తుంది, ఎక్కడ నోరు జారకుండా నడిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆయన సమాధానం మనకు కావలి ఉండి నడిపించాలంటే మనం ఆయనకు లోబడాలి. ఆయనకు లోబడినప్పుడు, ఆయన చిత్తముకు లోబడినప్పుడు ఆయన నడిపిస్తాడు. హల్లెలూయా. కనుక మనము ఎక్కడికెక్కడికో పారిపోవాలనుకున్నా, నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. అప్పుల భారం ఎక్కువైంది. ఇప్పుడు మనకు సంఘము పెద్దగా లేదు, ఒకరిద్దరు వచ్చేవాళ్ళు. ఇక వేస్ట్, ఇది ముగించుకొని ఈ ఇల్లుకు తాళం వేసి హైదరాబాద్ వెళ్ళి అప్పు తీసుకున్న తర్వాత వచ్చి సేవ చేద్దాం అనుకున్నాను. కానీ దేవుడు ఆ రాత్రి అక్కడ హైదరాబాద్ వెళ్తే ఏం జరుగుతుందో కళ్ళకు గట్టినట్టు చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ తప్పితే అక్కడ తప్పితే ఇంకో దగ్గరికి వెళ్ళాలనుకుంటాం, కానీ భయంకరమైన శోధనలు వస్తాయి. హల్లెలూయా. దేవుడికి ఎప్పుడైతే ఆ దర్శనం అది చూపించాడో, అయ్యా అప్పులో కొట్టని సావనన చంపని ఏమన్నా చేయని అని ఇంక అక్కడనే నిలబడడం మొదలుపెట్టాం. హల్లెలూయా. మనము నిలబడాలి, దేవుడు అద్భుతం చేయాలి. మనలో ఓపిక రావాలి, మనలో ప్రేమ రావాలి. ఆ ప్రేమ ఉన్నప్పుడే మనం చేసే ప్రతి పని ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించునుగాక. అందరం లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రమయ్యా. దావీదు భక్తుడు అంటున్నాడు, నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ